మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. మీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. సాయిబాబా ప్రతిరోజు డబ్బు పంచే విధానం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. రాత్రి సుమారు 8 గంటలకు డబ్బు పంపిణీ కార్యక్రమం జరిగేది. సాయిబాబా కపినికి మూరెడు జేబుండేది. జేబులో చేయి పెట్టి ఎవరికెంత డబ్బు ఇవ్వాలో అంతే డబ్బును తీసేవారు. రూపాయలు ఆయన ఎప్పుడూ లెక్క పెట్టలేదు. బాబా నాణాలు మాత్రమే తీసుకునేవారు, నోట్లు తీసుకునేవారు కాదు. ప్రతిరోజు ఇలా నియమంగా తాము డబ్బిచ్చిన వారి నుంచి ఎటువంటి సేవను తీసుకునేవారు కాదు. సాయిబాబా ఈ డబ్బు ఎందుకు పంచారనేది ఓ పెద్ద రహస్యంగా ఉండేది. సాయి భక్తుల దేహాలపై లక్ష్మీదేవి రూపంలో మాయని వ్యాపింపజేసి వారిని అందులో చిక్కుపడేట్లు చేసేవారని. బాబా తానెవరో జనులకు ఎప్పుడూ తెలియనివ్వలేదు. తమకు డబ్బు ఇవ్వమని భక్తులు ఆయనను బాగా పీడించేవారు. కానీ సాయినాథుడు ఎంతో ఓర్పుతో వారిని సహించేవారు. ఒకసారి ఎవరో ఒకతను వచ్చి సాయినాథునికి డబ్బివ్వు అని అడిగాడు. అప్పుడు నాథులు, ఈరోజు డబ్బంతా అయిపోయింది, రేపిస్తాను అన్నారు. అప్పుడతను, అదేం నడవదు, రేపు గీపు అంటే కుదరదు, రేపెందుకు, ఇప్పుడే డబ్బివ్వు అన్నాడు. శ్రమించకుండా ఒట్టి పుణ్యానికి లభించే డబ్బు కోసం ఇంత అఘాయిత్యమా అని మనకు అనిపిస్తుంది. చివరికి ఆ వ్యక్తి బాబాతో పోట్లాటకు దిగాడు. సాయినాథులు తన జేబులో చేయి పెట్టి గుప్పెడు రూపాయలు తీసి మంటపంలో విసిరేశారు. ఆ వ్యక్తి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. సాయిబాబా రోజు పంచే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయినా వారికి ఏమీ తెలియలేదు. దక్షిణ రూపంగా వారికి రోజు 25 నుండి 30 రూపాయల వరకు వచ్చేవి. కానీ సాయిబాబా పంచేది మాత్రం రోజుకు 300 రూపాయల వరకు ఉండేది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ